నమస్తే తెలుగు వన్కి స్వాగతం. రాష్ట్రాన్ని వణికిస్తున్న మంతా తుఫాన్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది రాష్ట్ర ఆర్థిక పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ఇప్పటికే కాకినాడ తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రస్తుతం మంతా తుఫాన్ ఏ దిశలో కొనసాగుతుంది, ఎక్కడికి వస్తుంది, ఏ ఏ ప్రాంతాలని కకావికలం చేస్తుందనేటువంటి అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనం ప్రస్తుతం కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి అలలు ఎగిసిపడుతున్నటువంటి తీరుని మనం చూస్తున్నాం. ఇది ఉప్పాడ ప్రాంతం, అంటే ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతంలోని అనేక గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల దగ్గర మొత్తం కూడా సముద్రం తీవ్రమైనటువంటి అలలతో ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా భారీ వర్షాలు కూడా ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి. అంటే ఈ మంతా తుఫాన్ ఏదైతే ఉందో ప్రధానంగా కోనసీమ జిల్లాల మీద, ముఖ్యంగా కాకినాడ తీర ప్రాంతం మీద భారీ ప్రభావం చూపించబోతున్నటువంటి సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అదేవిధంగా కేంద్రంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలు, అంటే తీవ్రమైనటువంటి తుఫాను ఏ విధంగా రాష్ట్రాన్ని కకావికలం చేయబోతుందనేటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా అధికారులకు కూడా కొన్ని గైడ్లైన్స్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో దించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం ఈ కదలికలను అత్యంత జాగ్రత్తగా కానీ గమనించినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను ఇప్పుడు ప్రస్తుతం తుఫానుగా ఉంది. రేపు తీవ్రమైనటువంటి తుఫానుగా మంతా మారబోతుంది అనేటువంటి ఖచ్చితమైన సమాచారం అధికారుల వద్ద ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హై అలర్ట్ ప్రకటించారు. మంతా తుఫాన్పై ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడుతూ కావలసినటువంటి చర్యలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది కాకినాడ తీర ప్రాంతానికి 680 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సముద్రంలో పుట్టినటువంటి తుఫాన్ ఏదైతే ఉందో, అంటే ప్రస్తుతం అది అల్పపీడనంగా స్టార్ట్ అవుతుంది ముందు. అంటే అల్పపీడనంగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత తీవ్రమైనటువంటి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండం, తర్వాత ఇప్పుడు తుఫానుగా మారింది. సో రేపటికి మరింత బలం పుంజుకొని, అంటే సముద్రంలో చాలా స్లోగా ఈ తుఫాను కదులుతూ ఉంది. సముద్రంలో ఎంత స్లోగా అయితే తుఫాను కదులుతుందో అక్కడ ఉన్నటువంటి నీటి వనరులని తనలో ఇముడ్చుకొని మరింత బలం పుంజుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. సాధారణంగా మనం చూస్తున్నాం, కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉంటుందో ఆ సముద్రంలో ఉన్నటువంటి వాటర్ని ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు మేఘాలు తనలోకి ఇముడ్చుకుంటూ ఉంటాయి. అంటే అది ఆ వాటర్ ఎంత ఉంటుందంటే కొన్ని కోట్ల గ్యాలన్లు ఉంటాయి. ఎందుకంటే మనం ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు చూస్తే ఇటు విశాఖ నుంచి అటు చిత్తూరు జిల్లా వరకు పూర్తి స్థాయిలో వర్షం కురుస్తూనే ఉంటుంది. చెదురుమదురుగా అవ్వచ్చు, భారీ అవ్వచ్చు, అతి భారీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వర్షం కురుస్తూనే ఉంటుంది. అంటే ఇంత సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వందల కిలోమీటర్ల పరిధిలో వర్షం పడాలంటే ఎన్ని కోట్ల గ్యాలన్ల వాటర్ అయితే మేఘాల్లో ఇముడ్చుకోవాలో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఆ ఇమేజిన్ చేసుకున్నప్పుడు సముద్రంలో తుఫాను ఎంత తీవ్రమైందిగా ఉంటుందనంటే అక్కడ ఉన్నటువంటి అన్ని అంటే జలరాశుల్ని, అదేవిధంగా సముద్రంలోకి వేటకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. దీనికి తోడు గాలులు, తీవ్రమైనటువంటి అలలు స్టార్ట్ అయినప్పుడు ఈ తుఫాను మరింత తీవ్రమవుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు మంతా తుఫానికి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకినాడ తీర ప్రాంతానికి 680 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మంతా తుఫాన్ రేపు రాత్రికి తీరం దగ్గరకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం అంచనా ప్రకారం ఒక 15 లేదా 18 కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నటువంటి తుఫాన్ ఏదైతే ఉందో అది రేపు తీర ప్రాంతానికి రావాలంటే ఖచ్చితంగా కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. కాబట్టి రేపు అర్ధరాత్రికి ఇది కాకినాడ తీర ప్రాంతానికి లేదా కోనసీమ ఆ సమీప ప్రాంతాలకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తుఫాను తాకటం వేరు, తుఫాను దాటడం, తీవ్రాన్ని దాటడం వేరు. సో తుఫాను తీరాన్ని తాకినప్పుడు ఏర్పడేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో తీవ్రమైనటువంటి గాలులు వస్తాయి. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, లేదంటే ఇల్లు కానీ, వాహనాలన్నింటినీ కూడా చెల్లాచెదురు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తీవ్రమైనటువంటి గాలులతోడు భారీ వర్షం స్టార్ట్ అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది, జనజీవనం మీద ఎలా పడుతుంది అనేటువంటి అంశాలు గతంలో అనేకసార్లు చూసాం. మనకి విశాఖ తీర ప్రాంతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చూడటం జరిగింది. చెట్లు మొత్తం కూడా కూలిపోయి ఒక అడవి పరిస్థితిని తలపించేసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉంది. సేమ్ ఇప్పుడు అలాంటి తీవ్రమైనటువంటి తుఫానే రాబోతున్న తరుణంలో, అంటే హుదూద్ అంతా తీవ్రమైనటువంటిది కాకపోయినప్పటికీ
కానీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే ఒక కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు, అదేవిధంగా కాకినాడ సమీప ప్రాంతాల్లో 5 రోజుల పాటు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి సెలవులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎవరికి కూడా సెలవులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంటే కేంద్రానికి సంబంధించినటువంటి నేషనల్ డిజాస్టర్ బృందాలు కూడా రంగంలో దిగినాయి. అదేవిధంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టీమ్స్ కూడా రెడీ చేశారు. సో కాకినాడ తీర ప్రాంతంలో రేపు తుఫాను తీరాన్ని తాకిన తర్వాత తీరాన్ని దాటే సమయంలో వచ్చేటువంటి ప్రభావితం ఏదైతే ఉంటుందో దాన్ని అంచనా వేసేందుకు, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఒక లోకేష్ కావచ్చు, లేదంటే ఇతర మంత్రులు కావచ్చు, మొత్తం కూడా ఉన్నటువంటి అధికారులను రంగంలోకి దించి ఎప్పుడు తుఫాన్ తీరం దాటుతుంది, ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలనేటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఉన్నటువంటి తీర ప్రాంతంలో చూపించబోయేటువంటి మనం దాని ప్రభావం కానీ చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా ట్రావెల్ చేసి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చి హిట్ అయ్యేటువంటి ప్రమాదం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో తుఫాను తీరాన్ని తాకినా, తీరం దాటేటప్పుడైనా సరే వచ్చేటువంటి పరిస్థితులను ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి చెప్పాలనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఇంకొక తీవ్రమైనటువంటి అంశం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి ఈ తుఫాను వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏ జిల్లాల్లో ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనకి ఈ సైక్లోన్ ఎప్పుడైతే హిట్ అవుతుందో అప్పుడు ఏర్పడిపోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకి డే బై డే చూపించే ప్రయత్నం చేస్తాను. 26వ తేదీ అయిపోయింది కాబట్టి 27వ తేదీ అంటే నేటి నుంచి 29, 30వ తేదీ వరకు రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఏ విధంగా వర్షం పడుతుందనేటువంటి విషయాలను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలు మొత్తం కూడా, అంటే ఈ మనకి శ్రీకాకుళం స్టార్ట్ చేసుకొని నెల్లూరు ఈ తర్వాత ఉండేటువంటి జిల్లాలు మొత్తం కూడా తీవ్రమైనటువంటి ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో 27వ తేదీ ఎక్కడైతే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో హెవీ రైన్స్ అయితే ఉంటాయి ఈరోజు. అదేవిధంగా 28 కానీ తీసుకున్నట్లయితే హెవీ నుంచి వెరీ హెవీ, దాని తర్వాత ఎక్స్ట్రీమ్లీ హెవీ అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు ముంచెత్తేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఫ్లాష్ ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమయ్యాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు ఈ మొత్తం కూడా మనకి తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే కోనసీమ, కాకినాడ ప్రాంతంలోనే ఈ తుఫాన్ అనేది హిట్ అవుతుందనేటువంటి అంచనా ఇప్పుడు వాతావరణ శాఖ అధికారుల దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ ఈ సమీపంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా హై అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో చేయటం జరిగింది. సో ఇప్పటికే పాఠశాలలకు సంబంధించి వాళ్ళకి స్కూల్కి కూడా సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో స్కూళ్ళు మాత్రం, ప్రైవేట్ స్కూళ్ళు ముఖ్యంగా, ఇప్పటికి కూడా వర్షాలు లేవు కదా అని చెప్పని పిల్లల్ని, అదేవిధంగా టీచర్స్ని తీసుకొచ్చి వాళ్ళని క్లాసులు నడుపుతున్నటువంటి పరిస్థితి మనకి కొన్ని చోట్ల నుంచి సమాచారం వస్తుంది. సో దీని మీద కూడా అధికార యంత్రాంగం తీవ్రమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం పెద్ద స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది, కానీ చిన్న ఏమరపాటు ఏదైనా జరిగితే, తీవ్రమైనటువంటి తుఫాను ఎఫెక్ట్తో పిల్లలకి ఏదైనా జరిగితే మళ్ళీ ఆ ప్రభావం ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రైవేట్ ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలన్నిటికీ కూడా ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా పిల్లలెవరిని కూడా పాఠశాలలకు రావద్దని ఖచ్చితంగా ఈ 5 రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న అంచనాల ప్రకారం ఇప్పుడు వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు, చెదురుమదురు వర్షమే కదా, చిన్న చిన్న తుఫరే కదా అని చెప్పని మీరు అజాగ్రత్తగా ఉంటే ఒక్కసారే విరుచుకుపడేటువంటి మంతా తుఫాన్ ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి దారుణాలు చూపించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీ పిల్లలెవరిని కూడా పాఠశాలకు పంపించవద్దు అనేది మాత్రం ఖచ్చితంగా అధికారులు చెప్తున్నారు. దానికోసమే ప్రభుత్వం అఫీషియల్గానే సెలవులు ప్రకటించింది.
ఇంకా అన్‌అఫిషియల్‌గా ప్రైవేటు సంస్థలు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయో తెలియని పరిస్థితి. సో, దాని పర్యవసానం ఎలా ఉండబోతుందనేది కూడా తీసేస్తే, ఇక్కడ వస్తున్నటువంటి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 1-18 ఈ మొత్తం కూడా మోడరేట్ నుంచి హెవీ, హెవీ నుంచి ఎక్స్‌ట్రీమ్‌లీ హెవీ ఈ స్థాయిలో వర్షాలు కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని ప్రభావం 29వ తారీఖు వరకు ఉంటుంది. అంటే ఎల్లుండి రాత్రి వరకు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు పడతాయి. ఆ తర్వాత 30వ తారీఖు కూడా అనేక జిల్లాల్లో మోడరేట్ హెవీ రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కురిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే భారీ వర్షాలు కురుస్తాయి. సో, ప్రస్తుతం వాతావరణ శాఖ అందిస్తున్నటువంటి అంచనాలు గానీ, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు గానీ, మొంతా తుఫాను యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. దీనికోసం అన్ని జిల్లాల యంత్రాంగం అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఒకవేళ రేపు, ఎల్లుండి ఏదైనా తీవ్రమైనటువంటి భారీ వర్షాలు కురిసి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే ప్రజలు సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో తలదాచుకోవడం కోసం తుఫాను సహాయక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకమైనటువంటి టీమ్స్‌ను కూడా రంగంలో దించుతున్నామని ప్రభుత్వం చెప్తుంది. మీకు కావాల్సినటువంటి ఏ సమాచారం ఎక్కడ రావాలన్నా మీ జిల్లా అధికారులు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. ఇక రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో మొంతా తుఫాన్ తీవ్రమైనటువంటి తన ప్రభావం ఏ విధంగా చూపించబోతుందనేది కూడా అధికారులు ఒక రకంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంది. అయితే ప్రభుత్వం ఒక విషయం చెప్తుంది చాలా స్పష్టంగా, మా ఆందోళనకి తోడు మీ జాగ్రత్త కూడా చాలా అవసరం. మీరిచ్చేటువంటి సహాయ ఇదేదైతే ఉంటుందో కొన్ని ప్రాంతాల్లో సహాయక శిబిరాలకు వెళ్ళాలంటే ప్రజలు కొంత వెనకాడుతూ ఉంటారు. మేము అంటే వర్షం లేదు కదా, బాగానే ఉంది కదా అని. అలాంటి పరిస్థితులు కూడా వద్దు. అధికారులు చెప్పినప్పుడు మీరు సహాయక శిబిరాల్లోకి వెళ్ళండి, తలదాచుకోండి. అక్కడ మీకు అవసరమైనటువంటి ఆహార సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో మొంతా తుఫాన్ యొక్క ప్రభావం రాబోయే 2 రోజుల్లో రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి తీర ప్రాంతాన్ని కొంత ఇబ్బందికర పరిస్థితులకు గురి చేస్తుంది. ప్రజలందరూ కూడా దీని మీద అలర్ట్‌గా ఉండాలని చాలా స్పష్టంగా చెప్తున్నాం.